గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈరోజు మనం అయితే బయటికి ట్రిప్ వెళ్ళబోతున్నాం. చాలా రోజుల తర్వాత, చాలా రోజులని కాదు, ఆల్మోస్ట్ 1 month తర్వాత ఈరోజు మనం బయట ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇంక ముందు గెస్ట్ చేయండి. ఈరోజు చివరి నేను మీకు చెప్తాను ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని. ఆల్రెడీ మన వాళ్ళందరూ వెళ్ళిపోయి కార్లో కూర్చున్నారు. నేనంటే కెమెరా వీటి కోసం ఆగున్నాను. వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఇదే మేము ట్రిప్కి వెళ్ళబోతున్నా కారు. చూసారా? ఇప్పుడైతే లైట్ చేసి స్టార్ట్ అయ్యాం. ముందైతే డ్రైవర్లు కూర్చున్నారు, వెనకాల మేము ఎజ్జిన్నా. Other than to say, I do know sometimes, and I'm not making. దారిలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేసుకెళ్దామని ఇండియన్ రెస్టారెంట్ అక్కడికి వచ్చాం. ఇదే అది మినర్వా ఇండియన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, బఫే డైలీ. ఇది నా ముందు ఒక వ్లాగర్, తనేమో రిషి. ఎంతమంది నా వీడియోలు చూస్తుంటారు కదా, ముంబై. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్కి అయితే వెళ్తున్నాం. అంటే ఏమేమి ఉందో చెప్తా. పప్పు పొంగల్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పప్పు పొంగలి. ఇడ్లీ అప్పుడే అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు ఊతప్పం, ఇడ్లీ. రిషి What's up? one more burger. I love South Indian food. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ. మాది అవ్వలేదు, ఆడది అయిపోయింది. నాది అయిపోయింది, నేను తినేసా. Bro, I want you to click my cinematic videos today. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. పబ్లిక్స్కి వెళ్ళాం. కార్కి సన్పాస్ అవసరం ఉంటుంది, అది ఒకటి తీసుకున్నాం. అండ్ ఇప్పుడే గ్యాస్ స్టేషన్ ఉంటే ఇక్కడ గ్యాస్ కొట్టిస్తున్నాం. ఇక్కడ మన ఇండియాలో లాగా అంటే గ్యాస్ కొట్టడానికి సపరేట్ మనుషులు ఎవరు ఉండరు, మనమే కొట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ ఇది ఎంటర్ చేయటం, ఇక్కడ నుంచి మనమే పంపింగ్ చేసుకుంటా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ బ్రేక్. ఇక్కడ సబ్వే అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం అలా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అసలు వాటర్ తాగలేదు, తాగి స్టార్ట్ అవుదాం. అంటే సబ్వే అన్నీ ఉన్నాయి. గీతు కోసం వెయిటింగ్, వస్తే ఇట్లా తీసుకొని వెళ్దాం. कितना दूर तक ट्रैफिक दिखा रहे? पूरा, अरे बाप रे, पूरा रेड है भाई. अरे बाप रे, exactly. I said the same thing. Let's go. But Wi-Fi. आगे क्रैश हो गया भाई. ఇప్పుడే వీడియోలో చూస్తుంటారు, మేమైతే ఓవర్లాండ్ వచ్చేసాం. అండ్ ఎందుకు వచ్చా కూడా కొంచెంసేపులో చూపిస్తాను. కాకపోతే ఇక్కడ లొకేషన్ బాగుంది, ఇక్కడ ఫోటోలు దిగడానికి వచ్చాం. ఆ లొకేషన్ మీరు
एक गाड़ी है भाई सच में Too much traffic. టూ మచ్ ట్రాఫిక్. This is crazy. I was so excited that I was waiting for the 66 mile straight so that I Yeah. can go soup. And look what we got. What Yeah. the fuck? ఈ వే వచ్చేసి కూడా దాంట్లో ఒక 100 మైల్స్ స్పీడ్తో వెళ్ళొచ్చు. అంటే మన స్పీడ్తో అయితే గంటకి 100 స్పీడ్ మిల్తో వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి 80-85 అలా చూపిస్తుంటుంది. ఇక్కడ ఉన్న స్పీడ్కి మన స్పీడ్కి చాలా తేడా ఉంది. అండ్ అలాగే మనం ఓర్లాండో నుంచి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకొక 1.5 అవర్లో ఇంటికి అయితే రీచ్ అయిపోతాం. అండ్ నేను స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మేము ఓర్లాండో ఏ పని మీద వెళ్తున్నామో చెప్పాను కదా, అది నేను ఇంటికి వెళ్ళినాక నేను మీకు డైరెక్ట్గా చూపిస్తాను మేము వెళ్ళి ఏం తీసుకున్నామా అని. తీసుకున్నాక మీరు షాక్ అవుతారు. చూడండి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నాయి. Too much light from the back. ఈరోజంతా మా కోసం తిరిగి చాలా కష్టపడ్డాడు. అవర్ తనకి ఆఫ్ ఉంది, 3 days ఆఫ్ ఉంది. 3 days ఆఫ్ ఉండటం వల్ల మాతో పాటు వచ్చేసాడు. పని మీద వచ్చాము, ఆ పని కూడా చూసుకున్నాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళినాక ఏం తీసుకున్నామో డైరెక్ట్ నేను మీకు వీడియో చూపించాను, చూసేయండి. అటు పక్క అంతా ఫుల్ ట్రాఫిక్గా ఉంది. నేను ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను. సో నేను మీకు చెప్పాను కదా, నేను మీకు సర్ప్రైజ్ ఇంటికి వెళ్ళినాక సర్ప్రైజ్ అయితే ఏంటో చూపిస్తాను. మేము ఓర్లాండో వెళ్ళి ఏం తీసుకున్నామో చూపిస్తాను చెప్పాను కదా, చూపిస్తాను. ఇదిగోండి, ఇదే మేము తీసుకున్న కొత్త కార్ BMW. ఇది ఈరోజుకి వీడియో అయితే మళ్ళీ నేను తిరిగి కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అప్పుడు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. Bye.